ఆ నియోజకవర్గం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందా? అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అక్కడ పార్టీ ఇన్ఛార్జ్ను ఎందుకు నియమించలేదు? ఇన్ఛార్జ్ లేకపోవడంతోనే తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా? ఒక వర్గానికి పదవిస్తే మరో వర్గం బగ్గుమంటుందా? తాజాగా పార్టీ సమావేశంలో కుర్చీలు విసిరే స్థాయికి చేరిన అంతర్గత కుమ్ములాటల వెనుక అసలు కారణాలేంటి? ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎక్కడ జరుగుతుందా వ్యవహారం? లెట్ us వాచ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పి గన్నవరం ఒకటి. ఇక్కడ టీడీపీకి సరైన నాయకుడు లేకుండా పోయారట. పైగా అంతర్గత విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయని, అసలు ఇక్కడి పరిస్థితి చూస్తుంటే మనం అధికార పార్టీలో ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా అన్న డౌట్ వస్తోందని తెలుగు తమ్ముళ్లే గుసగుసలాడుకుంటున్నారట. పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా ఇప్పటివరకు నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమించకపోవడమే ప్రధాన సమస్యగా మారిందట. ఎన్నికల ముందు నుంచి కూడా ఇలాంటి వాతావరణమే ఉన్నా ప్రస్తుతం వ్యవహారం బాగా ముదురుతోందని అంటున్నారు టీడీపీ శ్రేణులు. ఈ పరిస్థితి కారణంగా స్థానిక నేతల మధ్య అసంతృప్తి అంతకంతకు పెరిగిపోతోందట. ముఖ్యంగా స్థానిక దళిత నాయకుడికే ఇన్ఛార్జ్ పదవివ్వాలని పార్టీలోని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. స్థానికేతరుల పేర్లో ప్రస్తావనకు వస్తేనే ఆ వర్గం మండిపడుతోంది. నియోజకవర్గంలోని మెజారిటీ క్యాడర్ అభిప్రాయం కూడా ఇదేనని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో లోకల్ పార్టీ 2 వర్గాలుగా చీలిపోయి తమ్ముళ్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయట. ఇకపోతే పి గన్నవరం నియోజకవర్గం టీడీపీకి ప్రత్యేక పరిస్థితిని తీసుకొచ్చింది. 2019 ఎన్నికల తర్వాత నుంచి దాదాపు 7 సంవత్సరాలుగా ఇక్కడ పార్టీకి పూర్తిస్థాయి నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేరు. అప్పటి టీడీపీ అభ్యర్థి స్టాలిన్ బాబుపై పార్టీ చర్యలు తీసుకున్న తర్వాత నియోజకవర్గ బాధ్యతల్ని కమిటీ ద్వారానే నిర్వహిస్తూ వస్తోంది. 2024 ఎన్నికల సమయంలో మొదట మహాసేన రాజేష్కు టికెట్ ప్రకటించిన పార్టీ అంతర్గత వ్యతిరేకతలతో ఆ నిర్ణయం మారిపోయింది. చివరికి ఈ స్థానం జనసేనకు కేటాయించడంతో గిడ్డి సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే టీడీపీ శ్రేణుల్లో మాత్రం నాయకత్వ లోటు అలాగే కొనసాగుతోంది. ప్రస్తుతం పార్టీ అధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్, సీనియర్ నేత దాసరి వీర వెంకట సత్యనారాయణతో కూడిన కమిటీ పార్టీ వ్యవహారాల్ని చూసుకుంటోంది. కానీ బలమైన నాయకత్వం లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకు పెరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అంతర్గత విభేదాలు తాజాగా మరోసారి బహిర్గతమయ్యాయి. పి గన్నవరం మండల పార్టీ కార్యాలయంలో ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమంపై నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. మండల టీడీపీ అధ్యక్షురాలు ప్రత్తిపాటి ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కొందరు నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మండలంలోని అనుబంధ సంఘాల పదవులు తమ అనుచరులకే కేటాయించారని, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు అవకాశాలు కల్పించలేదని ఆరోపించారు. బీసీలకు ఇవ్వాల్సిన పదవిని ఇతర సామాజిక వర్గానికి ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో వాగ్వాదం పెరిగి కార్యకర్తలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసిరే స్థాయికి వెళ్లారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నాయకులు జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగించారట. అయితే ఈ వివాదాలకు కేవలం స్థానిక పదవుల వ్యవహారమే కారణం కాదన్న చర్చ కూడా పార్టీలో వినిపిస్తోంది. పక్కనే ఉన్న కొత్తపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం పి గన్నవరం రాజకీయాలపై ప్రభావం చూపాలని ప్రయత్నిస్తున్నారని ఒక వర్గం చెబుతోంది. అదే సమయంలో మంత్రి వాసంశెట్టి సుభాష్కు అనుకూలంగా మరో వర్గం ఏర్పడిందనే ప్రచారం సాగుతోంది. దీంతో 2 వర్గాలుగా విడిపోయిన నాయకులు తమ తమ బలాన్ని చాటుకునే ప్రయత్నంలో తరచూ విభేదాలకు దిగుతున్నారనే విశ్లేషణ వినిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే పి గన్నవరం టీడీపీకి త్వరలోనే పూర్తిస్థాయి ఇన్ఛార్జిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కమిటీ సభ్యులతో పాటు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేరు కూడా ఇన్ఛార్జ్ రేస్లో వినిపిస్తోంది. మొత్తానికి పి గన్నవరం నియోజకవర్గంలో అంతర్గత వర్గపోరు టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఈ పరిస్థితిని సర్దుబాటు చేసి సమర్థవంతమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? పి గన్నవరం టీడీపీలో గ్రూపు రాజకీయాలకు చెక్ పెడుతుందా, లేక వివాదాలు మరింత ముదురుతాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి కష్టమో నిష్ఠూరమో రిస్క్ తీసుకొనైనా పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని గాడిన పెడతారా, లేక అలాగే వదిలేస్తారా అన్నది వేచి చూడాలి.